తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు 2 పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వర నివేదికలో సూత్రధారులుగా ఇరువురి పేర్లను ఘోష్ కమిషన్ ప్రస్తావించారు. ఈ మేరకు వారు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటకు వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆద్యాంతం తానే అయి పాత్ర పోషించడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, పీసీ ఘోష్ నివేదికను కొట్టివేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి విచారణ ఈరోజు రానుంది. పూర్తి సమాచారం ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు నేతలు వేరువేరుగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును కొట్టివేయాలంటూ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ పరేష్ కుమార్ సింగ్ విచారణ చేయబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ లోపాలున్నాయి, అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ ఈ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరించారు. దాదాపు 15 నెలల పాటు ఈ కమిషన్ 115 మంది సాక్షులను విచారణ చేసింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. జూలై 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 3 అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిషన్ పై అధ్యయనం చేసింది. ఆ తర్వాత కమిటీ మొత్తం 10 పేజీలతో కూడినటువంటి సంక్షిప్త సమాచారాన్ని బయటకు రిలీజ్ చేసింది. అందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ తో పాటు అప్పటి అధికారులు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు, బాధ్యులు వీరేనంటూ ఆ రిపోర్ట్ లో ప్రధానంగా పేర్కొన్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను కాంగ్రెస్ కమిషన్ రిపోర్టుగా అభివర్ణించింది. ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపారు. వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలా వద్దా అనే అంశాన్ని పరిశీలించారు. కానీ సీనియర్ న్యాయవాదుల సూచన మేరకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు పిటిషన్లు వేరువేరుగా విచారణకు రాబోతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కు నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతోంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఇక్కడ ప్రధాన ఉత్కంఠగా మారింది. మరోవైపు జూన్ 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లారు. జూన్ 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు వెళ్లి వచ్చారు. మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు తన వద్ద అదనపు సమాచారం ఉంది, అది కూడా ఇస్తానంటూ పీసీ ఘోష్ కు అందజేశారు. ఆ తర్వాత పీసీ ఘోష్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో చాలా మధ్యగా రాజకీయ నేతలుగా అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అదేవిధంగా మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, ఈటల రాజేందర్ ను అప్పటి సీఎంఓ అధికారంలో కూడా ప్రధానంగా బాధ్యులుగా చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఈ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. ఈ రోజు హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది కాబట్టి సర్వత్రా
రాజకీయంగా ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లాంటి అవినీతి జరగలేదు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇది తెలంగాణ ప్రజలకు రైతాంగానికి త్రాగునీరు అందించడానికి నిర్మించామంటూ బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు చెప్తూనే మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టులు ప్రభుత్వం ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకున్నారనే ప్రధాన కారణంతో హైకోర్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఆశ్రయించారు. దీంతో హైకోర్టులో ఎట్లాంటి వాదనలు జరుగుతాయి, ఏ విధమైన తీర్పు రాబోతుందనేది కూడా ప్రధాన అంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సలీం.